హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్ డైలీ రెసిపీస్కి స్వాగతం అండి. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీకరమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, అలాగే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను దీన్ని 2 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత తీసుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లము, అలాగే తెల్లగడ్డలు, అలాగే ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కలిసి ఒక మిక్సీ జార్లోకి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే ఆనియన్స్, అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసి ఒకసారి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకునేయాలి. ఇందులోకి 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతటిని మళ్ళీ చక్కగా కలుపుకునేయాలి. అలాగే ఈ టమాటోస్ మగ్గాలి కాబట్టి ఒక ప్లేట్ మూసేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకునేయాలి. చూడండి, ఇలా చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టేలాగా చక్కగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. అలాగే ముక్క ఉడకపట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ అనేది కొద్దిగా మగ్గినట్లు అనిపించింది కదా. సో మళ్ళీ ఒకసారి కలుపుకునేసి చికెన్ని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఉడుకు పట్టేసింది. ఇప్పుడు ఈ నీళ్ళు అనేది ఇమిరిపోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చక్కగా ఉడికించుకునేసేయాలి.
సో చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అనేది పూర్తిగా ఇమిరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొరియాండర్ లీవ్స్ వేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి రెసిపీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.